తెలంగాణ సంచలనం సృష్టించిన ట్యాపింగ్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కీలకమైన అంశాలతో హైకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. హైకోర్టు జడ్జీలు, ప్రముఖులు, పోలీస్ పిటిషన్స్, జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశామని, ఈ 4 ఇళ్లలో సోదాలు కూడా చేశామని వెల్లడించారు. మీడియాకు చెందిన ఒక యజమాని ఇంట్లో కూడా తనిఖీలు చేశామని అఫిడవిట్లో పొందుపరిచారు. పరారీలో ఉన్న ఓ పోలీసు అధికారి ఇంట్లో తనిఖీలు చేసి 42 వస్తువులను సీజ్ చేశామని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ఇంట్లో సోదాలు నిర్వహించామని, ఆయనపై కేసు నమోదు కాగానే ఇండియా వదిలి వెళ్లిపోయాడని తెలిపారు. ఆధారాలు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిపారు. ఎలక్షన్ కోడ్ సమయంలో ఎస్టీఎఫ్ సిబ్బందికి డబ్బులు తరలింపు బాధ్యతలు అప్పగించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రణీత్ రావు టీంలోని 10 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశామని వెల్లడించారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన మూసీ దగ్గర పడివేసిన హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నామని, కానీ ఆ హార్డ్ డిస్క్ శకలాల్లో ఎలాంటి డేటా గుర్తించలేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరు స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉందని కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుంది, మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.